సండే రోజు ఈవినింగ్ చేసిన వర్క్ అండి. ఈవినింగ్ ఇన్ ద సెన్స్ 3 ఆర్ 2:30 to 3 వరకు చేసిన వర్క్. ఈ వర్క్ అయిపోయిన తర్వాతకి నాకు కొరియర్ అయితే వచ్చింది. కొరియర్ తీసుకొని నేనైతే చెక్ చేసుకున్నాను నా డ్రెస్సెస్ ఎలా వచ్చాయని. అజియో నుండి నేనైతే 2 ప్రోడక్ట్స్ తీసుకున్నాను. అజియో ప్రోడక్ట్స్ని నేను మీకు షేర్ చేస్తాను, చూడండి. బాగున్నాయి, నాకైతే నచ్చినాయి. మీకు ఎలా అనిపించినాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎంత చేసినా ఆడవాళ్ళ పని ఒడవదు కదా, నాకైతే అట్లనే అనిపించింది. ఇక్కడ చూడండి, నేను తీసుకున్న డ్రెస్సు కనకాంబరం కలరు అంటే ఆల్మోస్ట్ లైట్ ఆరెంజ్ పీచ్ కలర్ అంటారు కదా, అలా ఉంది. ప్లాజో విత్ టాప్. ఇక్కడ నేను టాప్ అయితే బాగుంది, వెరైటీగా ఉంది, ఎలిగెంట్గా ఉంది అన్నట్టు తీసుకున్నాను. హ్యాండ్స్కి ఏమో ప్రిల్స్ వచ్చాయి, నెక్ ఏమో అదేంటిది కోట్ లాగా వచ్చింది, బాగుంది. ఎల్బో వరకు హ్యాండ్స్ వెరైటీగా ఉంది అని అనిపించింది. నేను ఎప్పుడైనా ఒక సైజ్ ఎక్కువే తీసుకుంటానండి, ఎందుకంటే కొంచెం కంఫర్ట్ ఉండాలి, ఎట్ ది సేమ్ టైం మనం పిండినప్పుడు సింక్ అవుతుందేమో అనే డౌట్తో. ఇక్కడైతే నేను ఇంకో పార్సల్ ఓపెన్ చేస్తున్నాను. ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చారో చూడండి, పార్సల్ అయితే బాగుంది. ప్యాకింగ్ అయితే బాగుంటుందండి, నాకు ఇదే నచ్చింది. ప్యాకింగ్ అయితే నాకు బాగా నచ్చుతుంది. అసలు ఎంత మనం పర్ఫెక్ట్గా ఓపెన్ చేసినా కానీ సీజర్ హెల్ప్తోనే చేయాలి. నాకైతే కొన్ని ఆల్మోస్ట్ నేను డ్రెస్సెస్ తీసుకున్నాయన్నీ ఇక్కడనే తీసుకున్నాను. ఇక్కడ కూపన్స్ అప్లై చేసుకొని మనం చాలా తక్కువ స్టోర్కి వెళ్ళి ఎక్కువ కష్టపెట్టి తెచ్చుకునే బదులు ఆన్లైన్లో చాలా తక్కువగా వస్తాయి మనకి అవే డ్రెస్సెస్. మీరు ఎప్పుడైనా అట్లా పర్చేస్ చేస్తారా? చేస్తే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడైతే నేను పిస్తా గ్రీన్ కలర్ విత్ గోధుమ కలర్ ప్లాజో అండి. ఇది కూడా వీ నెక్, పైన కోట్ ఫుల్ కవర్ అయ్యి ఉంటుంది, ఇంకా 3/4 హ్యాండ్స్. బాగుంది, నాకైతే ఇది బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎట్ ది సేమ్ టైం నేను ఈ మధ్య కాసంలో కూడా ఒక శారీ తీసుకున్నాను, ఆ శారీని కూడా మీతో షేర్ చేస్తాను, చూడండి. ఇక్కడ ఇదైతే ఆర్గంజా విత్ కోటా కాటన్ ఉంటుంది కదా, ఈ 2 కలిపి ఉన్నట్టుంది. 2 కలిపి ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది. యాష్ కలర్ శారీకి డార్క్ యాష్ కలర్ బార్డర్ బాగుంది, నాకైతే బాగా నచ్చింది. దీనికి బ్లౌజ్ నేనే స్టిచ్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ అన్ని బ్లౌజెస్ నేనే స్టిచ్ చేసుకుంటాను. ఎలా ఉందో చూసి చెప్పండి. నెక్స్ట్ అయితే నేను స్కూల్ నుండి ఇంటికి వచ్చేటప్పటికి మా ఇంటి పరిస్థితి ఇలా ఉంది. ఓనరంటి వాళ్ళు రిపేర్ చేపిస్తున్నాను కదా, ముందు బ్లాగ్లో షేర్ చేశాను. ఇంటికి వచ్చినాక ఇంకా యథావిధి వర్క్ అయితే ఉంటుంది కదా. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇంటి ముందు ఇసుక ఉండేసరికి ఇసుకలో ఆడుతున్నారు, ఎక్కడొక్కడ పెట్టేశారు. అవన్నీ నేను సర్దుకుంటూ నెమ్మదిగా ఇల్లు అయితే శుభ్రం చేసుకుంటున్నాను. ఎంత పని ఎక్కడి నుండి మనం ఏమంటారు, ఎంత పెద్ద పొజిషన్ నుండి వచ్చినా కానీ ఇంటికి వచ్చినాక అమ్మ అవ్వాల్సిందే, అన్ని పనులు చేయాల్సిందే కదా. నేను కూడా అదే పని చేస్తున్నాను. ఇక్కడ నేను ఇల్లు అయితే శుభ్రం చేస్తున్నాను. అంతకంటే ముందు గడవ పైన అంతా సిమెంట్ పడుండే, అదంతా బయటకి నెట్టేసి మళ్ళీ చీపురుతో ఇట్లయితే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను. ఎంత డోర్స్ పెట్టున్నా వర్క్ జరిగినప్పుడు ఇంట్లో డస్ట్ అయితే ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. నాకు కెమెరా అయినా ఈ బ్లాగ్స్ అయినా చాలా కొత్త అండి. మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే ఇది అలవాట్లేదు, ట్రై చేస్తున్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ వేసి ఈ వీడియో కొంతమందికి ఫార్వర్డ్ అయ్యేటట్టు చేస్తారని ఆశిస్తున్నాను. కొత్త ఇన్ ద సెన్స్ వీడియో తీయడం కొత్తే, కానీ ఎడిటింగ్ అంతా కొత్త అండి. నాకు అవన్నీ తెలీదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. నా ఎడిటింగ్లో కానీ నా వ్లాగ్లో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేసి చెప్పండి. నేనైతే పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటాను, కానీ ఏదైనా పాజిటివ్గా చెప్తే బాగుంటుంది కదా. మీరు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను హౌస్ క్లీన్ చేసుకున్న తర్వాతకి ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ వర్క్స్కి అయితే వచ్చాను. మార్నింగ్ అయితే బాసలు తోముండే, అవన్నీ ఎక్కడక్కడ చదువుకుంటున్నాను. ఎంతమందికి కుక్కర్ విజిల్ మర్చిపోవడం, కుక్కర్ రబ్బర్ని ఎక్కడో పెట్టి మర్చిపోవడం, హడావిడిలో అవి దొరకకపోవడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? నేనైతే చాలాసార్లు ఫేస్ చేశాను. మీకు
ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఇవన్నిటికీ చాలాసార్లు ఫేస్ చేశాను. ఇంకా మిగతా వర్క్స్ అన్నీ చేసుకుంటూ నేను మీతో మాట్లాడుతున్నాను. ఇక్కడ పిల్లల బాక్సెస్ అయితే బాస్కెట్ల నుండి తీసి ఒక్కొక్కటి ఇందులో వేసుకుంటున్నాను. నేనైతే మావన్నీ కలిపి ఆల్మోస్ట్ ఆల్ 12 బాక్సెస్ అండి. టిఫిన్ బాక్స్, మార్నింగ్ టిఫిన్కి, కర్రీకి, స్నాక్స్కు, రైస్కి ఇలా అని 4 బాక్సెస్ ఉంటాయి. నేను మార్నింగ్ రైస్ పెట్టిన తర్వాత కొంచెం మిగిలిపోతుంది కదా, మధ్యాహ్నం మా వారు వచ్చి తిన్న తర్వాత చూస్తే మొత్తం చీమలు బట్టి ఉంటుంది. ఇదైతే నాకైతే అర్థం కావట్లేదు, ఈ చీమల బెదడ ఎలా పోతుంది. ఏమైనా టిప్స్ ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి, నేను ఫాలో అవుతాను. ఫాలో అయినప్పుడు మీ టిప్ ఇలా ఫాలో అయ్యానండి కానీ ఖచ్చితంగా వీడియోలో మెన్షన్ చేస్తాను. ఇక్కడైతే నేను టీ పెడుతున్నాను, పిల్లలకి పాలు, నాకేమో టీ, 2 ఒకటేసారి పెట్టేస్తున్నాను. అలాగే పిల్లలకి బాతింగ్కి నీళ్ళు కూడా పెట్టాలి. అయిపోయిన తర్వాతకి ఇక్కడ మా వారు రాగానే ఫస్ట్ అయితే టీ పెట్టుకుందాం, తర్వాత ముచ్చట అన్నట్టు అయితే ఆలోచిస్తున్నాను. టీ అయితే రెడీ అయింది. టీ తాగేసి ఇంకా రిమైనింగ్ వర్క్స్కి అయితే వెళ్ళిపోవాలి. ఈవినింగ్లో చాలా పనులు చేసుకుంటాం కదా మనం, లేదంటే మార్నింగ్ చాలా హడావిడి అయిపోతుంది. ఇప్పుడు నేను అందులో వేసిన టిఫిన్ బాక్సెస్ అన్నీ, ఇంకా ఇంట్లో కొన్ని మిగిలిపోయిన వస్తువులన్నిటిని తోమి పెట్టేసుకుంటున్నాను. కానీ ఆడవాళ్ళ పని ఎంత చేసినా ఒడవదు అనేది అది నిజమండి. ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఎక్కడో ఒక మూల ఎక్కడో పని ఉండే ఉంటుంది. ఆఖరికి ఏ పని లేకుంటే ఏదో పుచ్చుపట్టిన పప్పులన్నా ఏరుకుంటూ కూర్చుంటాం, అదైతే నిజం. ఇక్కడైతే నేను బాసలు తోమేసుకుంటున్నాను. బాసలు తోమిన తర్వాత పిల్లలకి స్నానాలు అయిపోయినాయి. ఇంకా రేపు ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ కోసం అయితే వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి, వాళ్ళకి నేను హెల్ప్ చేయాలి ఖచ్చితంగా. ఇక్కడ చూడండి, స్నానం చేయడానికి వాళ్ళ అన్నయ్య చేస్తున్నాడు. నేనని ఫస్ట్ కొట్టుకున్న తర్వాతకి ఒక సొల్యూషన్ అయితే వచ్చింది. ఇంకా ఎలాంటి వీడియోస్ పెట్టాలి అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే అర్థం కావట్లేదు. ఇలా డైలీ వ్లాగ్స్ అంటే ఏముంటాయండి, హౌస్లో చేసుకునే వంటలు, లేదంటే బోళ్ళు తోమడం, బట్టలు పిండడం, ఇట్లాంటివే ఉంటాయి కదా. అంతకంటే స్పెషల్గా ఏముంటాయి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అంతకంటే ఏముండవు. కానీ ఇవి నచ్చే వాళ్ళైనా 1-2-3 కామెంట్ చేశారు, బాగున్నాయి ఇలానే కంటిన్యూ చేయండి అని. కానీ ఇంకా వ్యూస్ రావాలి కదా, వ్యూస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రెస్పాండ్ అయ్యి ఇలా కాదక్క ఇలా చేయండి, ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు వ్యూస్ వస్తాయి అన్న టిప్స్ అయితే షేర్ చేయండి. నాకైతే మీ సపోర్ట్ అయితే చాలా కావాలి. ఎందుకంటే నేను ఇంత కష్టపడుతున్నాను. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడమైనా లేకపోతే వీడియో ఎడిటింగ్ అయినా చాలా కష్టం అనిపిస్తుంది. ఒక యూట్యూబర్ సక్సెస్ అవ్వడానికి చాలా కష్టపడి ఉంటారు. మనం చిన్న బ్యాడ్ కామెంట్స్ను పెట్టే వాళ్ళందరికీ నేను చెప్తున్నది ఏంటంటే, మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదండి. నేనైతే మార్నింగ్ 8:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోతాను. 8:30 ఆర్ 8:40 అనుకుంటా. ఈవినింగ్ 5కి వస్తాను. 5కి వచ్చిన తర్వాత వీడియో తీసి ఎడిటింగ్ చేసి మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ మా పాపతో చిన్న చిలిపి